రాజ్భవన్ కు బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ 285A సెక్షన్లో సవరణ చేస్తూ ముసాయిదా. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్. ముస్లింలను బీసీల్లో కలిపితే ఊరుకునేది లేదు. వాళ్లకు 10% రిజర్వేషన్ ఇస్తే ఉద్యమం తప్పదు. తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నింగ్. బీసీలు తలుచుకుంటే రాజకీయ భూకంపం వస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ పై కాంగ్రెస్ మోసం చేసింది. స్థానిక ఎన్నికల కోసమే డ్రామాలాడుతున్నారన్న తలసాని. ఏడాదిన్నరలో 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ పాలసీ ప్రకటిస్తాం. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమన్న సీఎం రేవంత్. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రాజెక్టుకి ఎలాంటి అనుమతులు లేవు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ. అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ. ఏపీకి చెందిన పలు అంశాలపై చర్చ. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ప్రస్తావన. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లపై లోకేష్ సమీక్ష. 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి. జగన్ క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. తెలంగాణ బీజేపీ జిల్లా అధ్యక్షులతో బన్సల్ భేటీ. స్థానిక ఎన్నికలు, జిల్లాల వారీ కమిటీలపై చర్చ. కమిటీల్లో అన్ని ప్రాంతాలకు అవకాశం ఇవ్వాలని ఆదేశం. జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి పోటీ చేయాలి. ఆయన గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానంటున్న వీరేశం. ఎన్నికల కమిషనర్ని కలిసిన బీఆర్ఎస్. కారుని పోలిన గుర్తుల్ని కేటాయించొద్దని వినతి. ప్రస్తుతం ఉన్న సింబల్స్ తొలగించాలంటూ లేఖ. రోహిత్ వేముల ఆత్మహత్యపై వ్యాఖ్యల వ్యవహారం. డిప్యూటీ సీఎం భట్టికి రామచంద్రరావు లీగల్ నోటీస్. క్షమాపణ చెప్పకుంటే 25 కోట్ల పరువు నష్టం దావా. బోనాల పండుగలు ఆకతాయిల అరాచకం. 478 మందిపై కేసులు, 285 మంది కౌన్సిలింగ్, 5గురికి జరిమానా, 1కి జైలు శిక్ష. తెలంగాణలో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ. రామగుండం సిపి ఎదుట లొంగిపోయిన దంపతులు. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న లచ్చన్న, అంకుబాయ్. గండికోట బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్. పరువు హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు. అదుపులో బాలిక అన్న బ్రహ్మయ్య. తిరుపతి శ్రీనివాస మంగాపురంలో ఉద్రిక్తత. స్థానికులు, స్థానికేతరుల మధ్య ఆలయ వివాదం. 2 వర్గాలకు సర్ది చెప్పి పంపించిన పోలీసులు. సైన్యంపై అనుచిత వ్యాఖ్యల కేసు. రాహుల్కి బెయిల్ ఇచ్చిన లక్నో కోర్ట్. 2 షూరిటీలు, 20,000 పూచీకత్తు. మణిపూర్లో పోలీసుల జాయింట్ ఆపరేషన్. భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం. గ్రెనేడ్లతో పాటు AK సిరీస్ గన్లు, రైఫిళ్లు సీజ్. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాల మాక్ డ్రిల్. భద్రతపై యాత్రికుల్లో భరోసా నింపే ప్రయత్నం. యెమెన్లో కేరళ నర్సు ఉరిశిక్ష వాయిదా. నిమిషాన్ని రక్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు. యెమెన్ అధికారులతో భారత్ చర్చలు.